మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సిరియాను ఇస్లామిక్ తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ రాచరిక పాలనకు తెరపడింది. తర్వాత అలవైట్ వర్గానికి చెందిన అసద్ మద్దతుదారులు ఇటీవల తిరుగుబాటు చేయడంతో స్థానికంగా మళ్లీ హింస చెలరేగింది. వీరికి భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 1000 మందికి పైగా చనిపోయారు. అసాద్ పతనం సిరియాలోని అలవైట్ వర్గాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టింది. ఒకప్పుడు అసాద్ పాలనలో శక్తివంతులుగా ఉన్న అలవైట్లు ఇప్పుడు తిరుగుబాటు గ్రూపులు అసాద్ పాలనలో బాధలు అనుభవించిన సున్నీ జనాభా నుంచి ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్నారు. అలవైట్లపై పెరుగుతున్న హింస 3 నెలల క్రితం అసాద్ ను అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి అలవైట్లపై హింసాత్మక దాడులు పెరిగాయి. 1000 మందికి పైగా మరణించారు. వీరిలో వందలాది అలవైట్లు ఉన్నారు. సిరియాలో వివాదం ప్రారంభమైన 14 సంవత్సరాల్లో అప్పుడే అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం 745 మంది పౌరులు మరణించారు. వీరిలో ఎక్కువ మందిని దగ్గర నుంచి కాల్చి చంపారు. అలాగే 125 మంది ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అసాద్ సాయుధ సమూహాలతో సంబంధమున్న 148 మంది మిలిటెంట్లు మరణించారు. ఈ హింసతో లటాకియాలోని అనేక ప్రాంతాలకు విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సామూహిక హత్యలు, ఉరిశిక్షలు అలవైట్ వర్గానికి బలమైన కోట. అసాద్ జన్మస్థలమైన లటాకియా ప్రావిన్స్ లో సిరియన్ భద్రతా దళాలు కనీసం 162 మంది అలవైట్లను బహిరంగంగా ఉరితీసినట్లు సమాచారం. తీర ప్రాంతంలో వ్యక్తిగత ఉల్లంఘనలు జరిగాయని సిరియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అంగీకరించింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇంతకీ ఎవరి అలవైట్లు? సిరియాలో అలవైట్లు ఒక మతపరమైన మైనారిటీ. జనాభాలో దాదాపు 12% మంది ఉన్నారు. వారు షియా ఇస్లాం ను అనుసరిస్తారు. కానీ వారి సొంత నమ్మకాలు, ఆచారాలను కలిగి ఉంటారు. చాలా మంది అలవైట్లు లటాకియా, టార్టస్ ప్రావిన్స్ ల వంటి తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2024 డిసెంబర్ వరకు 50 సంవత్సరాల పైగా సిరియాను పాలించిన అసాద్ కుటుంబం అలవైట్ వర్గానికి చెందింది. వారి పాలనలో చాలా మంది అలవైట్లు ప్రభుత్వం, సైన్యంలో శక్తివంతమైన పదవులను అనుభవించారు. దీంతో ఆ వర్గానికి ప్రత్యేకంగా మేలు చేస్తున్నట్లు ఇతరులు భావించారు. అసాద్ తొలగింపు తర్వాత కొత్త ప్రభుత్వానికి విధేయులుగా పేర్కొంటున్న సాయుధ సున్నీ గ్రూపులు అలవైట్ వర్గాలపై దాడి చేయడం ప్రారంభించాయి. సిరియాలో ఇప్పటికే ఉధృతంగా ఉన్న మతపరమైన విభజనను మరింత దిగజార్చింది. అలవైట్ గ్రామాల్లోకి చొరబడి వీధులు, ఇళ్లలో చంపుతున్నారని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఇళ్లను దోచుకుని దహనం చేశారు. వేలాది మంది అలవైట్లు పర్వత ప్రాంతాలకు పారిపోయారు. దారుణంగా దెబ్బతిన్న ప్రదేశాల్లో బనియాన్ పట్టణం ఒకటి. వీధుల్లో, ఇళ్ల పైకప్పుల్లో మృతదేహాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మృతదేహాలకు దహన సంస్కారాలు చేయకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఫ్రాన్స్ హింస గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మతం ఆధారంగా జరుగుతున్న హత్యలను తీవ్రంగా ఖండించింది. సామూహిక హత్యలపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని ఫ్రెంచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సిరియా కొత్త ప్రభుత్వాన్ని కోరింది.